పిల్లల బడి ఫీజులకు అప్పులు కట్టేటందుకు ఇండ్లు కొన్నప్పుడు శెలకలు కొన్నప్పుడు లేకుంటే ఇంకేదన్నా వెహికల్స్ గిట్ల కొన్నప్పుడు పైసలు ఎల్లకుంటే పెయ్యి మీద ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి పైసలు తెచ్చుకుంటారు. జర చేయి తిరిగినాక పోయి కట్టుకుంటారు. చాలా మంది ఇట్లనే చేస్తారు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఇసోంటివి కామన్ కదా. అయితే ఈడ కూడా కొందరు జనాలు అట్లనే చేసిండ్రు. కాకపోతే ఏం జరిగిందంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసి నట్టెట్ట ముంచే ఉపాయం చేసిండ్రు వరంగల్ జిల్లా రాయపర్తిలో బ్యాంకోళ్ళు. ఇగో వీళ్ళంతా దగ్గర 400-500 మంది ఒక్కొక్కరు 10 తులాలు 20 తులాలు 30 తులాలు ఇట్లా కుదోబెట్టి డబ్బులు తీసుకున్నారట. కాకపోతే కొద్ది రోజుల కింద బ్యాంకుల దొంగలు పడి బంగారం ఎత్తుకపోయేసరికి భయంతోనే అందరూ బ్యాంకుకు పైసలు పట్టుకొని వచ్చిండ్రు. బంగారం ఇవ్వమంటున్నారు. అయితే ఆ బ్యాంకోళ్ళు ఏం మెలిక పెడుతున్నారో ఈ అక్క చెప్తుందినండి. ఇవాళ వచ్చే వరకు తులాన గ్రామ్ తీసేస్తే మా పరిస్థితులు ఇప్పుడు ఇవాళ నేను 3 తులాల తాడు చేయించుకోవాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది? 30 తులాల బంగారం పెట్టినాం. నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం. అన్నడేమో ఒక్క తులం ఒక గురిజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు. ఇవాళనేమో తరుగు తీస్తాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. నలం పాడుగాను ఇన్నరానుల్లా బ్యాంకుల తమాషా ఎట్లున్నదో. తులానికి ఇంత అని తరుగు తీసేసి మళ్ళీ అవి కూడా పైసలు ఇస్తామని అంటున్నారట. అయినా బ్యాంకోళ్ళు గిదేనా పద్ధతి? ఒక్క సంతకం తక్కువ ఉంటే మీ బ్యాంకోళ్ళు లోనే ఇయ్యరు. అట్లాంటిది బంగారం పోయి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేదానికి ఇదేం మెలిక పెట్టుడు సార్లు. అయితే ఈ ముచ్చట్ల కొందరు బ్యాంకోళ్ళే బదురుకొని పబ్లిక్ టోపీ పెట్టాలని చూస్తున్నారట. ఈ ముచ్చట్లకు పోలీసులు ఎంటర్ అయి పంచాయతీని అయితే తెంపుతున్నారు. కానీ